ఏపీలో నకిలీ లాయర్లకు షాక్ ఇచ్చింది బార్ కౌన్సిల్. ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తో న్యాయవాదులుగా ఎన్రోల్ చేయించుకున్న 17 మందిపై ఏపీ బార్ కౌన్సిల్ వేటు వేసింది. లాయర్స్ జాబితా నుండి తొలగిస్తున్నట్టుగా నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ 17 మంది కూడా ఫేక్ సర్టిఫికేట్స్ సమర్పించారని ఎన్రోల్మెంట్ కమిటీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో వీళ్ళందరినీ తొలగించారు. ఏపీలో 17 మంది నకిలీ లాయర్స్ కు షాక్ ఇచ్చింది బార్ కౌన్సిల్. వాళ్ళందరినీ కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, నకిలీ సర్టిఫికేట్స్ పెట్టి అక్కడ లాయర్ పదవిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తొలగించినట్టు తెలుస్తోంది. అసలు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? మొత్తమే చూసుకుంటే కనుక ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ద్వారా న్యాయవాదుగా ఎన్రోల్మెంట్ చేయించుకున్న 17 మందిపై ఏపీ బార్ కౌన్సిల్ వేటు వేసింది. న్యాయవాదుల జాబితా నుంచి తొలగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది బార్ కౌన్సిల్ కార్యదర్శి పద్మలత. న్యాయవాదులుగా నమోదయ్యే సమయంలో స్టేట్ బార్ కౌన్సిల్ కు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు కూడా గుర్తించారు. దీంట్లో 17 మంది తప్పుడు ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించినట్లు కూడా నివేదికలో గుర్తించారు. అర్హత లేకుండా ఫేక్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్లు సమర్పించడంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొంతమంది ఎన్రోల్మెంట్ కమిటీ బార్ కౌన్సిల్ ఇండియా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏపీ బార్ కౌన్సిల్ రోల్స్ నుంచి కూడా వారి పేర్లు తొలగించాలని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచన చేసింది. నకిలీ పత్రాలు సమర్పించిన 17 మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ నుంచి తొలగిస్తూ, అలాగే న్యాయవాదులు కాదు అని చెప్పి ప్రకటన చేస్తూ ఆ 17 మందిని కూడా తొలగిస్తూ బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ శివ.